వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక అడవిలో గుహ ఉంది. అందులో అందమైన పక్షి రాత్రులు చాలా బాగా పాటలు పాడుతూ ఉండేది. ఒకరోజు పౌర్ణమి రాత్రులు కావడంతో ఆరుబయటకు వచ్చి బాగా పాడుతుంది. దాని పాటకి అక్కడి జంతువులకు చాలా సంతోషంగా అనిపించి ఆడుకుంటూ ఉండేవి. దానికి తెలియకుండానే అక్కడి జంతువులన్నీ దాని పాటకి అభిమాని అయ్యాయి. ఆ పాట వింటూ ఉన్న గుడ్లగూబ వచ్చి, పగలు పాడవెందుకు, రాత్రుళ్ళే ఎందుకని పాడతావు అని అడుగుతుంది. అప్పుడు పక్షి, నేను తెలివి తక్కువ దాన్ని కాదు, పగలు పాడితే ఎవరో ఒకరు నన్ను పట్టుకుపోయి ఏదన్నా చేస్తారని భయం, అందుకే రాత్రుళ్ళే పాడుతున్నాను అంది. నీ రక్షణ విషయంలో కొంత వెనక్కి ఆలోచన చేశావు. ఇప్పుడు నేను నిన్ను పట్టుకుపోకముందే జాగ్రత్త పడాల్సింది అంటూ పక్షి పీక పట్టుకుంది గుడ్లగూబ. పక్షి కాపాడండి అని అరుస్తుంది. అప్పటికే ఆ పక్షి రూపురేఖలు తెలియకపోయినా దాని తీయని గొంతు మీద పాట మీద అభిమానం పెంచుకున్న జంతువులన్నీ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. అక్కడే ఉన్న కోతి గుడ్లగూబ మీదకి ఉరికి పక్షిని విడిపించి గుడ్లగూబను చంపేస్తుంది. నీతి: మన ముఖము బయట వాళ్ళకి తెలియకపోయినా మనలో టాలెంట్ ఉంటే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వెతుక్కుంటూ వస్తారు. మన మాట నడవడిక వల్లే నలుగురు గొప్పగా గుర్తిస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.